నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రవిపాల్ రెడ్డి. 5 మంత్రాస్ కెరీర్ పాయింట్కి స్వాగతం. ఈరోజు పోటీ పరీక్ష ఏది తీసుకున్నా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్, బ్యాంక్ పిఓస్, ఎన్ఆర్ఏ ఇలా ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా ప్రతి దానిలో కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇందులో మీరు మంచి మార్కు సాధించాలంటే ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, దీని గురించి మనం తెలుసుకుందాం. అసలు ఆర్థమెటిక్ అంటే ఏంటి, రీజనింగ్ అంటే ఏంటి, దాని గురించి మీకు ముందు తెలిసి ఉండాలి. సో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ తెలియాలి అంటే దానికన్నా ముందు మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 మీటర్లు, దాని యొక్క వెడల్పు 6 మీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? మీ అందరి ఆన్సర్ ఏరియా, ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 72 అని అంటారు. 72 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, 72 స్క్వేర్ మీటర్ ఈస్ రైట్ ఆన్సర్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 72 స్క్వేర్ మీటర్. సెకండ్ క్వశ్చన్, the length of rectangle is 15 meter and its breadth is 10 meter, then what is the area? Area of the rectangle, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 15 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? వైశాల్యం సూత్రం మీకు తెలుసు, పొడవు ఇంటూ వెడల్పు. 15 into 10 150. 150 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, 150 స్క్వేర్ మీటర్, చదరపు మీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ రెండు కూడా మీరు పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారు. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా చెప్పాను. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. వారికి 3 కొడుకులు ఉన్నారు, 3 సన్స్. ప్రతి కొడుక్కి కూడా 2 సిస్టర్స్ ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు చెప్పండి. కుటుంబంలో భార్యాభర్త, వారికి 3 కొడుకులు, ప్రతి కొడుకు కూడా 2 సోదరీమణులు ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? సో మీ ఆన్సర్ చెప్పండి. 7 or 9 or 11. కొంతమంది 7 అనుకోవచ్చు, కొంతమంది 9 అనుకోవచ్చు, కొంతమంది 11 అనుకోవచ్చు. సో ద రైట్ ఆన్సర్ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ 2, 3 సన్స్ 3. ప్రతి అబ్బాయికి 2 సోదరీమణులు అన్నాం అంటే కొంతమంది 3 into 2 6 సిస్టర్స్ ఉన్నారు అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకు అంటే పెద్ద అబ్బాయికి 2 సోదరీమణులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా కామన్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్. రెండో అబ్బాయికి 3వ అబ్బాయి కూడా సిస్టర్స్ అవుతారు కాబట్టి ఇక్కడ 6 సిస్టర్స్ లేరు, ఓన్లీ 2 సిస్టర్స్. సో టోటల్ ఎంత అవుతుంది అంటే 7. చివరిగా 4th క్వశ్చన్, ఒక కుటుంబంలో భార్యాభర్త 2 ఉన్నారు, వారికి 3 కొడుకులు ఉన్నారు, ప్రతి కొడుక్కి 2 భార్యలు ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు? వైఫ్ అండ్ హస్బెండ్ 2, 3 సన్స్ 3. ప్రతి కొడుక్కి 2 భార్యలు ఉన్నాం కాబట్టి ఇక్కడ 2 wives are not common for each and every brother. 3 into 2 6 wives are there. So 2 plus 3 5, 5 plus 6 11. Total how many members are there? ఎంతమంది ఉన్నారు? 11 మంది. సో ఇక్కడ చూడండి, ఈ థర్డ్ క్వశ్చన్ కానీ 4th క్వశ్చన్ కానీ ఈ రెండింటిని మనము రీజనింగ్ క్వశ్చన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే కంప్యూటర్ ద్వారా మనం వీటిని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కి మీరు కంప్యూటర్ ఒక ప్రోగ్రామ్ తయారు చేసినట్లయితే ఈజీగా ఫస్ట్ క్వశ్చన్ చేశారు. ఎల్ ఇన్పుట్ వాల్యూస్, 2 ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి, ఒకటి ఎల్ మరొకటి బి. అందులో ఎల్ వాల్యూ 12, బి వాల్యూ 6 ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది, ఒకటి అవుట్పుట్, దట్ ఈస్ ఏరియా 72 స్క్వేర్ మీటర్. సేమ్ ప్రోగ్రామ్ లో సెకండ్ క్వశ్చన్ వాల్యూస్ ఎంటర్ చేసినా కూడా ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కేవలం ఈ 2 క్వశ్చన్స్ కాదు, మీకు ఎల్ వాల్యూ ఎనీ ఎల్ వాల్యూ, టేక్ ఎనీ వాల్యూ ఫర్ ఎల్, ఎనీ వాల్యూ ఫర్ బి. ఎల్ కి బి కి మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి, ఆల్వేస్ యూ విల్ గెట్ ది రైట్ ఆన్సర్. కానీ థర్డ్ క్వశ్చన్ కి ఒక ప్రోగ్రామ్ తయారు చేశారనుకోండి, ఆన్సర్ వస్తుంది. సేమ్ క్వశ్చన్ వాల్యూస్ సేమ్ ప్రోగ్రామ్ లో 4th క్వశ్చన్ వాల్యూస్ ట్రై చేస్తే అందులో ఎంటర్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ ఆర్ arithmetic questions, third and fourth questions are reasoning questions.
కంప్యూటర్ ద్వారా మనం ఆటోమేటిక్ క్వశ్చన్ మనం ప్రోగ్రామ్ తయారు చేయవచ్చు, బట్ రీజనింగ్ క్వశ్చన్స్ మాత్రం చేయలేము. మాన్యువల్ గా మనం మాన్యువల్ గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా చేయాలి చూద్దాం. ఈ రోజు పోటీ పరీక్ష ఏది తీసుకున్నా కూడా అందులో ప్రశ్నల్ని ముఖ్యంగా మనము ఎలా వర్గీకరించుకోవచ్చు అంటే యాప్టిట్యూడ్ లేదా దీన్ని మనం ఆర్థమెటిక్ అని కూడా అంటూ ఉంటాము. యాప్టిట్యూడ్, సెకండ్ వన్ వెర్బల్ రీజనింగ్, థర్డ్ వన్ నాన్ వెర్బల్ రీజనింగ్, ఫోర్త్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో మనం క్వశ్చన్స్ అన్నిటిని ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా అందులో ఉన్న ప్రశ్నని మనం ముఖ్యంగా 4 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అది యాప్టిట్యూడ్ లేదా ఆర్థమెటిక్ అని, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ ప్రశ్నలలో మనకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ మనం చూసినట్లయితే యాప్టిట్యూడ్ నుండి చాలా తక్కువ ప్రశ్నలు, 2 లేదా 3 ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 చూసినట్లయితే 150 ప్రశ్నలలో దాదాపు 20 ప్రశ్నల వరకు లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ వచ్చే అవకాశం ఉంది. అందులో 2 or 3 క్వశ్చన్స్ ఫ్రమ్ యాప్టిట్యూడ్, 15 నుండి 15 లేదా 16 ప్రశ్నలు రీజనింగ్ నుండి వచ్చే అవకాశం ఉంది. నాన్ వెర్బల్ నుండి రావడం లేదు. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 1 or 2 క్వశ్చన్స్. అంటే ఖచ్చితంగా ఇదే విధంగా వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకు? there is no any blueprint for this group 1 or group 2 examination. కొన్ని క్వశ్చన్స్ పెరగవచ్చు, తగ్గవచ్చు. సో దాదాపుగా 20 ప్రశ్నలు వస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, ఇది మనకు ఇందులో ఉన్న ఎగ్జామినేషన్ ఫార్మాట్ కావచ్చు, అందులో వచ్చే ప్రశ్న స్థాయి కావచ్చు. ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలో చూద్దాం. సో ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అని చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు, 150 నిమిషాల సమయం ఉంటుంది. ఒక ప్రశ్నకి 1 మార్క్ కాబట్టి 150 మార్కులు. అయితే ఇప్పుడు మీకు మొత్తం ఎంత టైం ఉంది? 150 ప్రశ్నలకి 150 నిమిషాలు అంటే ఒక ప్రశ్నకి 1 నిమిషం టైం ఉంది. ఒక ప్రశ్నకి కేవలం 1 నిమిషం సమయం ఉంది. ఎందులో? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో ఒక ప్రశ్నకి 1 నిమిషం మాత్రమే టైం ఉంటుంది. అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అందులో ఒక ప్రశ్నకి మీకు ఎంత టైం ఉంటుంది అంటే 54 సెకండ్ల సమయం ఉంటుంది. ఎందులో? పోలీస్ ఎగ్జామ్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో ఒక ప్రశ్నకి కేవలం 54 సెకండ్ల సమయం ఉంటుంది. అదే విధంగా బ్యాంక్ ఎగ్జామ్స్ మనం చూసినట్లయితే ఒక ప్రశ్నకి కేవలం 36 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఒక ప్రశ్నకి 36 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఈ 3 ఎగ్జామ్స్ మనం కంపేర్ చేసినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో మంచి టైం ఇవ్వడం జరిగింది. ఒక ప్రశ్నకి 1 నిమిషము అంటే 60 సెకండ్ల సమయం ఉంది. మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంక్స్ కానీ మనం చూసినట్లయితే ఎందులోనైనా కూడా ప్రశ్న చదవడానికి మీకు దాదాపు 10 నుండి 12 సెకండ్ల సమయం పడుతుంది. 12 సెకండ్స్ అనుకోండి. తర్వాత ఆన్సర్ తెలిస్తే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఓఎంఆర్ షీట్ లో ఆన్సర్ బబుల్ చేయడానికి కనీసం ఒక 3 సెకండ్స్ పడుతుంది. లేదా మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయినట్లయితే కీబోర్డ్ ద్వారా మీరు ఆన్సర్ చెక్ చేయడానికి కనీసం ఒక 3 సెకండ్స్ పట్టే అవకాశం ఉంది. అంటే 12 + 3 అప్రాక్సిమేట్లీ 15 సెకండ్స్ ప్రశ్న చదవడానికి, అదే విధంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి దాదాపు 15 సెకండ్ల సమయం పడుతుంది. ఈ 15 సెకండ్ల సమయాన్ని మనం మినహాయించినట్లయితే ఇంకా మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 45 సెకండ్స్ మాత్రమే ఉంటుంది టైం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ 54 సెకండ్లు ఉంది. 54 సెకండ్లు మనము ఈ 14 మైనస్ చేసినట్లయితే దాదాపు 39 సెకండ్సే ఉంటుంది. ఇందులో 15 మైనస్ చేస్తే దాదాపు ఒక 21 సెకండ్స్. ఇంత తక్కువ సమయంలో మీరు క్యాలిక్యులేషన్ చేయడం సాధ్యమవుతుందా? ఇంత తక్కువ సమయంలో ఒక క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్ కానీ, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ చేయడం సాధ్యమవుతుందా?
45 సెకండ్లలో చేయడం సాధ్యమవుతుందా? లేదా ఎస్ఐ ఎగ్జామినేషన్ లో 39 సెకండ్లు చేయడం సాధ్యమవుతుందా? బ్యాంక్ ఎగ్జామ్స్ లో కేవలం 21-22 సెకండ్లు చేయడం సాధ్యమవుతుందా? అంటే మీరు హై స్కూల్లో నేర్చుకున్న ట్రెడిషనల్ మెథడ్ నేర్చుకుంటే ఇది చేయడం సాధ్యం కాదు, టైం సరిపోదు. కాబట్టి ఏం చేయాలి? మీ యొక్క వేగాన్ని పెంచుకోవాలి, క్యాలిక్యులేషన్ స్పీడ్ ని పెంచుకోవాలి అంటే మన ట్రెడిషనల్ మెథడ్స్ పనికి రావు. దీనికి అద్భుతమైన గణితం ఉంది, అదే వేద గణితము. ఆ వేద గణితంలో క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ ని పెంచుకోవచ్చు. అది ఎలానో ముందు క్లాసులలో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్. ఇప్పుడు అసలు ప్రశ్నలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? గ్రూప్ 1 లో కానీ, గ్రూప్ 2 లో కానీ, ఇతర పోటీ పరీక్ష ఏదైనా కావచ్చు, అందులో ప్రశ్నలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేయాలి, వాటిని ఏ విధంగా సాధించాలి, అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. జనరల్ గా క్వశ్చన్స్ మనము 3 టైప్స్ గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే సంఖ్యలు ఆధారంగా ఉన్న ప్రశ్నలు. సెకండ్ వన్ ఏంటి అంటే అక్షరాలు ఆధారంగా ఉన్న ప్రశ్నలు. థర్డ్ వన్ ఏంటి అంటే ఇతర ప్రశ్నలు. సంఖ్యలు ఆధారంగా ఉన్న ప్రశ్నలు, అక్షరాలు ఆధారంగా ఉన్న ప్రశ్నలు, ఇతర ప్రశ్నలు 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఏంటి సంఖ్యలు ఆధారంగా ఉన్న ప్రశ్నలు ఏంటి అంటే ఇందులో ఆర్థమెటిక్ లో ఉన్న ప్రతి టాపిక్ వస్తుంది. ఏంటి ఆ టాపిక్స్? కాలము దూరము, కాలము పని, సరాసరి, నిష్పత్తి అనుపాతము, శాతాలు, లాభము నష్టము, భాగస్వామ్యము, కాసాగు గాసాబా, క్షేత్రమితి 2 డైమెన్షన్ 2D, క్షేత్రమితి 3D, ప్రస్తారాలు సంయోగాలు, సంభావ్యత, ఇలా మనకు ఇంకా ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు సంఖ్యలను బేస్ చేసుకున్న దాంట్లో రావడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా రీజనింగ్ లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏంటివి అవి? నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, నెంబర్ క్లాసిఫికేషన్. ఈ ప్రశ్నలన్నీ మీరు పర్ఫెక్ట్ గా చేయాలి అంటే మీకు దేని మీద అవగాహన ఉండాలి? దేని మీద? ఇప్పుడు ఈ క్లాస్ లో మీకు ఎలాంటి టాపిక్ స్టార్ట్ చేయను, జస్ట్ ఓన్లీ బేసిక్స్ చెప్పుకుంటాం. సో ఈ సంఖ్యల గురించి మీరు అంటే ప్రాథమిక సంఖ్యావాదం మీద మీకు అవగాహన ఉండాలి. ఏంటి ప్రాథమిక సంఖ్యావాదం అంటే ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. సహజ సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణాంకాలు అంటే ఏంటి, పూర్ణ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధానాంకాలు, దాన్ని ప్రధాన సంఖ్యలు అంటాం, సంయుక్త సంఖ్యలు, వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. అకరణీయ సంఖ్యలు డెఫినేషన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఏంటో మీకు తెలిస్తే చాలు. ప్రధానాంకాలు చెప్పండి అని అడిగినప్పుడు 2, 3, 5, 7, 11, 13 ఆ విధంగా మీరు చెప్పగలిగితే చాలు. డెఫినేషన్ అవసరం లేదు. ఎందుకు? ఏ పోటీ పరీక్షల్లో కూడా సహజ సంఖ్యలు అంటే ఏమిటి ఉదాహరణంగా వివరించండి అనే ప్రశ్న రాదు కూడా, కానీ అవి మీకు తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ ద బేసిక్ నెంబర్ సిస్టమ్, ప్రాథమిక సంఖ్యావాదం. ఇందులోని మరొకటి డివిజిబిలిటీ లాస్, భాజనీయ సూత్రాలు మీ అందరికీ తెలిసి ఉండాలి. భాజనీయ సూత్రాలు అంటే ఏంటి? భాగహారం చేయకుండానే ఒక సంఖ్య 2 చేత, 3 చేత, 4 చేత భాగించబడుతుందా లేదా మీరు చెప్పగలగాలి. దాన్ని మనము భాజనీయ సూత్రాలు అంటాం. అది కూడా ఇందులో భాగమే. అదే విధంగా సెకండ్ వన్ మీకు 1 నుండి 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. 1 నుండి 60 వరకు వర్గాలు అంటే ఏంది? 1 స్క్వేర్ అంటే 1 into 1 1, 2 స్క్వేర్ 2 into 2 4, 3 స్క్వేర్ 3 into 3 9, 4 స్క్వేర్ 16, అలా 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. మీకు 60 వరకు వస్తే ఓకే, రాలేదు భయపడాల్సిన అవసరం లేదు. మనకు వేదగణిత చిట్కాల ద్వారా మీకు వర్గాలన్నింటినీ మీకు నేర్పిస్తాను. కాదు అవన్నీ మాకు ఇప్పుడే కావాలి అంటే మరొక యూట్యూబ్ ఛానల్ ఉంది, సిగ్మా ఐఏఎస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో పూర్తిగా వేదగణిత చిట్కాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిగ్మా ఐఏఎస్, SIGMA IAS, అందులో ఆల్రెడీ వేదగణిత చిట్కాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని మీరు విని
మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మనం అన్ని వేదగత చిట్కాలు మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో 1 నుండి 60 వరకు వర్గాలు ఏ మాత్రం కష్టపడకుండా వేదగత చిట్కాల చేత మీకు వర్గాలు కూడా మీకు నేర్పిస్తాను. 60 వరకు కాదు, 1 నుండి 1000 వరకు కష్టపడకుండా సింపుల్ గా వర్గాలు ఎలా నేర్చుకోవాలి అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మీ అందరికి 1 నుండి 20 వరకు గణాలు క్యూబ్స్ వచ్చి ఉండాలి. గణాలు అంటే ఏంది? 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1 into 1 into 1 1. 2 క్యూబ్ 2 into 2 into 2 8. 3 క్యూబ్ 27. అలా 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. ఏంటి సార్ ఎగ్జామ్ లో 28 క్యూబ్ ఎంత, 15 క్యూబ్ ఎంత, 48 స్క్వేర్ ఎంత, ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామ్ వస్తాయా అని మీరు అడగవచ్చు. స్క్వేర్స్ క్యూబ్స్ డైరెక్ట్ గా రావు, కానీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇవి మధ్యలో ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా 60 వరకు వర్గాలు, 20 వరకు గణాలు మీరు నేర్చుకోండి. 4వది ఏంటి? 1 నుండి 20 వరకు ఎక్కాలు మీకు వచ్చి ఉండాలి. ఎక్కాలు అడుగుతారా అంటే టేబుల్స్ అడుగుతారా? అడగరు. కానీ క్యాలిక్యులేషన్ మీరు త్వరగా చేయాలి అంటే 1 to 20 టేబుల్స్ మీకు వచ్చి ఉండాలి. మీలో 1 to 20 టేబుల్స్ పర్ఫెక్ట్ గా వచ్చిన ఎంతమంది ఉన్నారు? నో వన్ ఇస్ దేర్. మీకు వచ్చా 10 వరకు అయితే దాదాపు అందరికీ తెలుసు. ఈ రోజు డిగ్రీ చేసి పూర్తి చేసిన అభ్యర్థులు కూడా చాలా మందికి 20 వరకు టేబుల్స్ రావు. అయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా మన క్లాసెస్ ఫాలో అయినట్లయితే ఎలాంటి పెన్ను పేపర్ ఉపయోగించకుండా వితిన్ సెకండ్స్, క్యాలిక్యులేటర్ కూడా వాడకుండా కొన్ని సెకండ్లలో మీరు 10 నుండి 20 వరకు మన వేదగత చిట్కా ద్వారా టేబుల్స్ నేర్చుకోవచ్చు. అవి నేర్చుకోవాలి అంటే మన 5 months ఇన్స్టిట్యూట్ లో త్వరలో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి మన ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అయ్యి అందులో మీరు జాయిన్ కావచ్చు. ఇందులో పూర్తి స్థాయిలో మీకు టోటల్ గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ ఉన్నాయి. అవే కాకుండా స్పెషల్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీ నేమ్ ఎన్రోల్ చేసుకొని పూర్తి స్థాయిలో మీరు లబ్ధి పొందవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, 5th వన్, 100 లోపులో ఉన్న ప్రధాన సంఖ్యలు మీకు తెలిసి ఉండాలి. 100 లోపులో ఉన్న ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ప్రధాన సంఖ్య అంటే ఏంటి? డెఫినేషన్ అవసరం లేదని చెప్పాను, బట్ మీకు తెలిసి ఉండాలి. ప్రైమ్ నెంబర్ ఏదైనా ఒక సంఖ్య 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఏ ఇతర సంఖ్య చేత భాగించబడినట్లయితే దాన్ని ప్రధాన సంఖ్య అంటాము. 100 లోపులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మీ అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్, మీకు కూడిక, తీసివేత, గుణకార, భాగహారాలు తెలుసు. మీ అందరికీ కూడిక, తీసివేత, గుణకార, భాగహారాలు తెలుసు. మనకు కావాల్సింది తెలియడం కాదు, వేగంగా మీరు చేయగలగాలి. క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా అంతకన్నా వేగంగా మీరు చేయగలగాలి. మీరు సాధారణ పద్ధతులు ఉపయోగించినా లేదా వేరే ఏ ఇన్స్టిట్యూట్ చేయనా కూడా క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు, కానీ కొంచెం టైం తీసుకొని చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం మీరు మన చిట్కాలు మీరు ఫాలో కావడం వలన తక్కువ సమయంలో వేగంగా చేయగలుగుతారు. సో అవన్నీ కూడా మనము మన క్లాస్ లో చెప్పుకుందాం. నెక్స్ట్ వన్, 7th వన్ ఏంటి నాన్న? సూత్రాలు మీకు వచ్చి ఉండాలి. సూత్రాలు వచ్చి ఉండాలి, ఫార్ములాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు ఒక క్వశ్చన్ అడిగాను, దీర్ఘ చతురస్రం వైశాల్యం అడగడం జరిగింది. దీర్ఘ చతురస్రం వైశాల్యం అడిగినప్పుడు మీకు పొడవు వెడల్పు ఇచ్చి వైశాల్యం ఎంత అని అడిగారు. ఇక్కడ మీకు కూడిక, తీసివేత, గుణకార, భాగహారాలు తెలుసు, వైశాల్యం సూత్రం తెలియదు అనుకుందాం. చేయగలమా? ఫార్ములాస్ లేకుండా మనం చేయలేం. కాబట్టి ఫార్ములాస్ కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ 7 అంశాలు మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే సంఖ్యలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అయినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. మరి నెక్స్ట్ వన్ ఏంటి? లెటర్స్ అక్షరాలు అన్నాను. మరి ఏ భాష అక్షరాలు? ఈ రోజు ప్రతి భాషలో కూడా అక్షరాలు ఉన్నాయి. తెలుగులో అయితే తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అలా ప్రతి భాషలో కూడా అక్షరాలు ఉన్నాయి. కానీ మన ఎగ్జామినేషన్ పరంగా చూసినట్లయితే మీ అందరికి ఆంగ్ల అక్షరాల మీద మంచి కమాండ్ ఉండాలి. అందులో కమాండ్ ఏమో సార్, నాకు ఏ నుండి జెడ్ వరకు చదవడం వచ్చు, రాయడం వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అంతవరకు కాదు. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ నుండి జెడ్ వరకు, అదే విధంగా జెడ్ నుండి ఏ వరకు వేగంగా చదవడం వచ్చి ఉండాలి.
ఏ నుండి జెడ్ వరకు మీరు వేగంగా చదవగలరు. కానీ జెడ్ నుండి ఏ వరకు ఏం చేస్తారు, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏ నుండి జెడ్ వరకు పేపర్ మీద రాయండి, రివర్స్ ఆర్డర్ లో ఒక 5-6 టైమ్స్ చదవండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు, ఏ నుండి జెడ్ వరకు అక్షరాలు మీకు కొత్త కాదు, అవన్నీ మీకు తెలిసిన అక్షరాలే. బట్ రివర్స్ ఆర్డర్ ఒక 4-5 టైమ్స్ అవుతే ఈజీగా మీకు గుర్తుంటుంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్, ఏ టు జెడ్, ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువలు మీకు తెలిసి ఉండాలి. అక్షరాలను బేస్ చేసుకున్న క్వశ్చన్ అంటే ఏంటండి, లెటర్ సిరీస్ ఉంది, లెటర్ ఎనాలిసిస్ ఉంది, లెటర్ క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ 4 అంశాలు కూడా మీకు లెటర్స్ మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా చేయాలి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద కమాండ్ ఉండాలి. అందులో సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏ నుండి జెడ్ వరకు అక్షరాల స్థాన విలువలు తెలిసి ఉండాలి. స్థాన విలువ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ లో ఏ అనేది మొదటి అక్షరం కాబట్టి ఏ యొక్క స్థాన విలువ 1, బి అనేది రెండవ అక్షరం కాబట్టి బి స్థాన విలువ 2, అలా జెడ్ అనేది ఇంగ్లీష్ లో 26వ అక్షరం కాబట్టి జెడ్ యొక్క స్థాన విలువ 26. అలా ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువ మీకు పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. తెలిస్తే ఓకే, తెలియకుంటే నేనున్నాను మీకోసం. చిన్న చిట్కాల ద్వారా బట్టి పట్టకుండా ఎలా గుర్తుంచుకోవాలో ముందు క్లాసులో మీకు నేర్పించడం జరుగుతూ ఉంది. థర్డ్ వన్, ఏ టు జెడ్ అక్షరాల యొక్క తిరోగమన స్థాన విలువలు తెలిసి ఉండాలి. తిరోగమన స్థాన విలువలు తెలిసి ఉండాలి. ఏంటి నాన్న తిరోగమన స్థాన విలువలు అంటే ఏంటి అంటే, ఉదాహరణకి ఏ తీసుకోండి. ఏ ఇంగ్లీష్ లో చివరి నుండి 26వ అక్షరం అంటే ఏ యొక్క తిరోగమన స్థాన విలువ 26. ఏ రివర్స్ పొజిషన్ నెంబర్ is 26. B is 25th letter from last. Therefore B's reverse position is 25. అలా మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. అలా జెడ్ యొక్క తిరోగమన స్థాన విలువ ఎంత అంటే 1. ఎందుకు, జెడ్ is the first letter from last. ఇలా మీకు కేవలం ఏ బి సి వై జెడ్ మాత్రమే కాదు, 26 అక్షరాల యొక్క తిరోగమన స్థాన విలువ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎం యొక్క తిరోగమన స్థాన విలువ ఎంత, వెంటనే 14 అని చెప్పాలి. టీ యొక్క తిరోగమన స్థాన విలువ ఎంత, వెంటనే మీరు 7 అని చెప్పగలగాలి. ఇలా ప్రతి అక్షరం యొక్క తిరోగమన స్థాన విలువ మీకు తెలిసి ఉండాలి. ఫోర్త్ వన్, ఏ నుండి జెడ్ వరకు అక్షరాల యొక్క తిరోగమన స్థానాక్షరాలు తెలిసి ఉండాలి. తిరోగమన స్థానాక్షరాలు అంటే ఏంటి, ఇక్కడ జెడ్ వరకు ఏ నుండి జెడ్ వరకు అవసరం లేదు, ఏ నుండి జెడ్ వరకు అవసరం లేదు, ఏ నుండి ఎం వరకు చాలు. ఎందుకు ఏ నుండి ఎం వరకు, జెడ్ వరకు ఎందుకు అవసరం లేదు అంటే ఇంగ్లీష్ లో మనకు 13 జతల అక్షరాలు ఉన్నాయి. 13 జతల అక్షరాలు ఉన్నాయి. ఎందుకు 26 అక్షరాలు అంటే 13 జతలు. సో 13 అక్షరం ఎం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క తిరోగమన స్థానాక్షరం ఏ ఫస్ట్ లెటర్, చివరి నుండి మొదటి అక్షరం ఏంటి నాన్న, జెడ్. సో ఏకి జెడ్ అయినప్పుడు జెడ్ కి ఏ అవుతుంది. అంటే ప్రత్యేకంగా మీరు జెడ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బికి వై అయినప్పుడు బి సెకండ్ లెటర్, చివరి నుండి సెకండ్ లెటర్ ఏంటిది, వై. సో బి యొక్క తిరోగమన స్థానాక్షరం వై. అలాంటప్పుడు వైకి బి అవుతుంది. అంటే ప్రత్యేకంగా మీరు వై నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎంతవరకు నేర్చుకోవాలి, ఎం అనేది 13th లెటర్. ఎం అనేది 13th లెటర్. ఎం యొక్క తిరోగమన స్థానాక్షరము చివరి నుండి 13వ అక్షరమైన ఎన్. సో ఎం కి ఎన్ అయినప్పుడు ఎన్ కి ఎం అవుతుంది. సో కాబట్టి ఇలా ఈ 13 జతల తిరోగమన స్థానాక్షరాలను నేర్చుకుంటే సరిపోతుంది. దీంతో పాటు 5th వన్ మీ అందరికీ తెలిసింది, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవన్నీ మీకు తెలిసిన ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు. అంటే ఈ 5 అంశాల మీద మీకు మంచి కమాండ్ ఉన్నట్లయితే లెటర్స్ బేస్ చేసుకొని ఎలాంటి ప్రశ్న అయినా కూడా మీరు చేయగలుగుతారు. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ లో అక్షరాల యొక్క స్థానం విలువ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 5 అంశాల మీద మీకు మంచి కమాండ్ ఉంటే నాట్ ఓన్లీ కోడింగ్ అండ్ డీకోడింగ్, లెటర్ సేల్స్ కానీ, లెటర్ ఎనాలజీ కానీ, లెటర్ క్లాసిఫికేషన్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. ఇక చివరిగా మరొకటి ఇతర ప్రశ్నలను అడిగారు, చెప్పాను. థర్డ్ వన్, ఇతర ప్రశ్నలు, అదర్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్. ఏంటి ఆ జనరల్ క్వశ్చన్స్
అంటే ఆ ప్రశ్న నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉండదు. 1 2 3 4 5 నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉండదు. కూడిక తీసివేత గుణకాల భాగాహారాల మీద డిపెండ్ అయి ఉండదు. అదే విధంగా ఆ ప్రశ్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద డిపెండ్ అయి ఉండదు. ఏ నుండి జెడ్ వరకు స్థానం విలువలు, తిరోగమన స్థానం విలువలు వీటి మీద డిపెండ్ అయి ఉండదు. నెంబర్స్ మీద కాకుండా, లెటర్స్ మీద కాకుండా, మ్యాథమెటికల్ ఆపరేషన్ మీద కాకుండా ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది? జనరల్ క్వశ్చన్స్. ఏంటి అన్నది? ఉదాహరణకి రక్త సంబంధాలు. రక్త సంబంధాలు అనే టాపిక్ నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా? దానికి ప్లస్ మైనస్ మీకు రావాల్సిన అవసరం ఉందా? ఏబిసిడి లెటర్స్ రావాల్సిన అవసరం ఉందా? ఎవరికి ఎవరు ఏమవుతారో మీ అందరికీ తెలుసు. మదర్, ఫాదర్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్, సిస్టర్, సిబ్లింగ్స్, అంకుల్, ఆంట్, నెప్యూ, నీస్, ఇవన్నీ మీకు తెలిసినవి. దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ప్రత్యేకంగా మీరు ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మీద కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి రాజు ఎదురుగా సునీల్ కూర్చున్నాడు. సునీల్కి కుడివైపున నవీన్ కూర్చున్నాడు. నవీన్కి ఎడమవైపున రాజు కూర్చున్నాడు. ఇలా కొంత డేటా ఇచ్చి ఎవరికి ఎదురుగా ఎవరు కూర్చున్నారు, రాజుకి కుడివైపున ఎవరు కూర్చున్నారు, ఇలా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దానికి కూడా నెంబర్స్ తో కానీ లెటర్స్ తో కానీ సంబంధం లేదు. శిలాయుసం అని ఒక టాపిక్ ఉంది, అది కూడా మనం చెప్పుకుందాం. శిలాయుసం ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్, ఆల్ చైర్స్ ఆర్ ఫ్యాన్స్, ఇలాంటి కొన్ని టాపిక్స్ కొన్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దాని గురించి ఒకరోజు చెప్పుకుందాం. సో ఈ శిలాయుసం అనే టాపిక్ కూడా నెంబర్స్ తో కానీ లెటర్స్ తో కానీ ఎలాంటి సంబంధం లేదు. సో మీరు రేపటి ఎగ్జామ్ లో మంచి మార్కులు సంపాదించాలి అంటే డైరెక్ట్ అన్ని టాపిక్స్ ముందు చదవడం కాకుండా రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ లో కానీ మీరు పర్ఫెక్ట్ గా కావాలి అంటే ముందుగా ఈ 7 + 5 12 అంశాల మీద మంచి గ్రిప్ సంపాదించినట్లయితే 12 అంశాల మీద మంచి గ్రిప్ సంపాదించినట్లయితే నో డౌట్ రేపటి ఎగ్జామ్ లో మీరు ఈ సబ్జెక్ట్ లో మాత్రం మంచి మార్కులు సాధించవచ్చు. అయితే మీకు ఇప్పుడే చెప్పాను. ఇందులో 6th పాయింట్ చూడండి. 6th పాయింట్ ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. వీటిని మనం ఎలా చేయాలి? వీటిని మనము ఏ విధంగా చేయాలి అంటే మీరు హై స్కూల్లో నేర్చుకున్న పద్ధతులు కావు. దీనికి అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి. సో అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి. సో ఈ అద్భుతమైన పద్ధతులు వేదగణితం ఉంది. ఆ వేదగణిత చిట్కాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి క్లాస్ లో కూడా మీకు 1 లేదా 2 వేదగణిత చిట్కాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు కూడా కొన్ని చిట్కాలు మనం చూద్దాం. వేదగణితం అంటే ఏంటి? వేదగణితం అంటే ఏంటి? ఇందులో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? వీటి ద్వారా మనం ఎలాంటి క్యాలిక్యులేషన్ నేర్చుకోవచ్చు అవన్నీ మనం తెలుసుకుందాం. వేదగణితం మనకు 4 వేదాలు ఉన్నాయండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటిని మనం అపౌరుషేయాలు అంటాం. అపౌరుషేయాలు అంటే పౌరుషేయం కానిది, అంటే మానవుల చేత రాయబడింది, దేవుడి చేత రాయబడింది అపౌరుషేయాలు అంటారు. సో ఇది అద్భుతమైన వేద గ్రంథాలు. ఇందులో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఆస్ట్రానమీ ఉంది, మెడిసిన్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. ఈ 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఇందులో మ్యాథమెటిక్స్ ని మనము వేదిక్ మ్యాథ్స్ అంటాము. ఇందులో 16 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను బేస్ చేసుకొని ఎన్నో క్యాలిక్యులేషన్ మనం చేయవచ్చు. అలాంటివి ఏ విధంగా ఉన్నాయో కొన్నిటిని మీకు పరిచయం చేస్తారు. ఈ వేదగణిత చిట్కాల ఆధారంగా క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్ త్వరగా చేయవచ్చు. గుణకారాలు, భాగాహారాలు, తీసివేతలు, కూడికలు, తీసివేతలు, వర్గాలు, గణాలు ఇలాంటివి ఏవైనా కూడా అతి తక్కువ సమయంలో మీరు చేయవచ్చు. సో మీకు ఇంతకుముందు నెంబర్స్, సంఖ్యలను బేస్ చేసుకుని ఎలాంటి సంఖ్యలను బేస్ చేసుకుని క్వశ్చన్లు ఉంటాయి. అందులో మీరు నేర్చుకోవాల్సిన అంశాలు ఏమని చెప్పాను? 1 నుండి 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలని మీకు చెప్పడం జరిగింది. 1 నుండి 60 వరకు దాదాపు మీ అందరికీ 1 నుండి 20 వరకు వర్గాలు వచ్చు అని అనుకుంటాను. సో ఈ రోజు మన క్లాసులో 40 నుండి 60 వరకు వర్గాలు నేర్చుకుందాం. కష్టపడకుండా, పేపర్ పెన్ను ఉపయోగించకుండా, క్యాలిక్యులేటర్ వాడకుండా అతి కొద్ది సమయంలో మీరందరూ కూడా 40 నుండి 60 వరకు వర్గాలు నేర్చుకోవచ్చు. దీని ఆధారంగా మన అద్భుతమైన గణితము వేద గణితం దీని ఆధారంగా నేర్చుకోవచ్చు. ముందుగా మీకు
50 నుండి 60 వరకు వర్గాలను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ పాయింట్ మొదటి వేదగతి చిట్కా 50 నుండి 60 వరకు వర్గాలను మీకు నేర్పిస్తాను. దాని తర్వాత సెకండ్ పాయింట్ 40 నుండి 50 వరకు నేర్పిస్తాను. అదే విధంగా ప్రతి చిట్కా కూడా మన యొక్క క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అశోక్ నగర్ లో అశోక్ సిగ్నల్ దగ్గరలో ఉన్న మన 5 మంత్స్ ఇన్స్టిట్యూట్ వచ్చి మన క్లాస్ లో చేరినట్లయితే పూర్తి స్థాయిలో అన్ని చిట్కాలు, అన్ని క్యాలిక్యులేషన్ టెక్నిక్స్, ఆర్థమెటిక్ రీజనింగ్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఉంటాయి కాబట్టి వాటి కాల్ చేసి మన యొక్క డీటెయిల్స్ తెలుసుకొని మీరు కొత్త బ్యాచ్ లో మీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, వేద గణితం ఆధారంగా 50 నుండి 60 వరకు వర్గాలని మీరు ఇప్పుడు పేపర్ పెన్ను ఓపెన్ చేయకుండా ఎలా నేర్చుకోవచ్చు. మీ అందరికీ తెలుసు 50 స్క్వేర్ ఎంత, 50 స్క్వేర్, 5 స్క్వేర్ 25, 5 స్క్వేర్ 25. సో 25 పక్కన 2 జీరోస్ రాస్తే 2500 అవుతుంది. అది మీకు తెలిసింది. 60 స్క్వేర్ మీకు తెలుసు, 6 స్క్వేర్ 36, 36 పక్కన 2 జీరోస్ రాయండి, 3600 అవుతుంది. అంటే ఇప్పుడు మన యొక్క టార్గెట్ ఏంటి, కష్టపడకుండా 50 నుండి 60 వరకు వర్గాలు ఎలా నేర్చుకోవాలి. అందులో ఆల్రెడీ 50, 60 మీకు తెలిసిందే. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది 51 నుండి 59 వరకు. సో 51 నుండి 59 వరకు వర్గాలని మన వేదగణిత పద్ధతిలో త్వరగా ఎలా నేర్చుకోవచ్చు. సో చూడండి, 51 స్క్వేర్, 52 స్క్వేర్, 53 స్క్వేర్, వీటి యొక్క వర్గంలో 4 అంకెలు ఉంటాయి. 51 నుండి 59 వరకు వర్గంలో 4 అంకెలు ఉంటాయి. దీన్ని మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే మొదటి భాగంలో 2 అంకెలు, రెండవ భాగంలో కూడా 2 అంకెలు ఉంటాయి. మొదటి భాగం ఏముంటుంది, 25కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపాలి. 25కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపాలి. అది ఫస్ట్ పార్ట్. మరి సెకండ్ పార్ట్ ఏంటి, 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయండి. సింపుల్, ఇది ఒకటి గుర్తుంటే చాలు. 51 నుండి 59 వరకు వర్గాన్ని మీరు అతి తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఈ చిట్కా ఆధారంగా 51 యొక్క వర్గం ఎంతో చెప్పండి. ముందు మనం ఏం చేయాలి, 25కి 1ల స్థానంలో ఉన్న నెంబర్ ఏంటి, 1 కలపండి. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి, 1 స్క్వేర్. 25 ప్లస్ 1 ఎంత, 26. 2 డిజిట్స్ వచ్చాయి. సెకండ్ పార్ట్ లో కూడా 2 డిజిట్స్ ఉండాలి. 1 స్క్వేర్ ఎంత, 1 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు. దాని విలువ మారకుండా 2 డిజిట్స్ ఉండే విధంగా ఏం చేయాలి అంటే, 1 కన్నా ముందు 0 పెడితే 01. సో 2601 అవుతుంది. 51 యొక్క వర్గం ఎంత, 2601. 52 యొక్క వర్గం ఎంత చూడండి, 52 యొక్క వర్గము డైరెక్ట్ రాద్దాం. ఇప్పుడు 25 ప్లస్ 2, 25 ప్లస్ 2 27, 25 ప్లస్ 2 27. తర్వాత 2 స్క్వేర్ రాయాలి, 2 స్క్వేర్ 4 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 04. సో 27 స్క్వేర్ 2704. ఈజీగా ఉందా లేదా. 53 స్క్వేర్, 25కి 3 కలపండి, 25 ప్లస్ 3 28. 3 స్క్వేర్ 9 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 09 రాయండి, 2809. 54 స్క్వేర్, 25 ప్లస్ 4 29. 4 స్క్వేర్ 16 అనేది ఆల్రెడీ 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు మనం 0 రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 55 యొక్క వర్గం చూడండి. 55 యొక్క వర్గం 25 ప్లస్ 5 30. 25 ప్లస్ 5 30. 5 స్క్వేర్ ఎంత, 25. సో 3025 అవుతుంది. 3025 అవుతుంది. నెక్స్ట్ వన్ 56 యొక్క వర్గం చూడండి. 56 యొక్క వర్గం 25 ప్లస్ 6. 25 ప్లస్ 6, 25కి 6 కలిపితే 31. 25కి 6 కలిపితే 31. ఇప్పుడు 6 స్క్వేర్ రాయాలి. వాట్ ఈస్ 6 స్క్వేర్, 36. అంటే 56 యొక్క వర్గము 3136 అవుతుంది. 57, 25 ప్లస్ 7 32.
7 స్క్వేర్ 49 అంటే 57 యొక్క వర్గం ఎంత 3249. 58 యొక్క వర్గం ఎంతో చెప్పండి. ప్రయత్నించండి. 25 ప్లస్ 8 33. 8 స్క్వేర్ ఎంత 64. 59 యొక్క వర్గం 25 ప్లస్ 4 25 ప్లస్ 9 34. 9 స్క్వేర్ 81. మీకు అర్థమైంది అనుకుంటాను. 51 నుండి 59 వరకు వర్గాలు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకుంటే ఈ వీడియోని ఒక 20 సెకండ్స్ బ్యాక్ చేసి మళ్ళీ వినండి. మళ్ళీ విని వీడియోని పాజ్ చేసి మీరు ఓన్గా 51 నుండి 59 వరకు వర్గాలు రాయండి. పర్ఫెక్ట్ గా వస్తే గుడ్. ఒకవేళ రాకుంటే మరొకసారి వినండి. ఇందులో 4 అంకెలు ఉంటాయి. దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశాం. మొదటి భాగంలో 2 అంకెలు, రెండవ భాగంలో కూడా 2 అంకెలు ఉంటాయి. మొదటి భాగం ఏంటి? 25కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపాలి. సెకండ్ పార్ట్ ఏంది? 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానికి ఒక వర్గాన్ని చేయాలి. ఇలా చేస్తే చాలు. 50 నుండి 60 వరకు వర్గాలని ఏ మాత్రం కష్టపడకుండా, క్యాలిక్యులేటర్ వాడకుండా సింపుల్ టెక్నిక్స్ మీరు నేర్చుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఈ వీడియోలో 2 చిట్కాలు మీకు చెప్తాను అని. మొదటిది ఏంటిది? 50 నుండి 60 వరకు వర్గాలు. సెకండ్ ఏంటి? ఇప్పుడు 40 నుండి 50 వరకు వర్గాలు నేర్చుకుందాం. 40 నుండి 50 వరకు వర్గాలు. 40 to 50 squares. What is 40 square? 4 square 16. 40 square 1600. 50 square 5 square 25. 50 square 2500. సో మీకు 40 and 50 తెలుసు. నేర్చుకోవాల్సింది ఏంటి? 41 నుండి 49 వరకు, 41 నుండి 49 వరకు వర్గాలు. ఇప్పుడు మనం చూద్దాం 41 to 49 స్క్వేర్. 41 నుండి 49 వరకు వర్గంలో కూడా 4 అంకెలు ఉంటాయి. 41 నుండి 49 వరకు అంకెలు వర్గంలో కూడా 4 అంకెలు ఉంటాయి. దాన్ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. మొదటి భాగంలో 2 అంకెలు, రెండవ భాగంలో కూడా 2 అంకెలు ఉంటాయి. మొదటి భాగంలో ఉండే 2 అంకెలు ఏంటి? 15కి 16 కాదు, 15కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని కలపండి. అది ఫస్ట్ పార్ట్. మరి సెకండ్ పార్ట్ ఏంటి? 10 నుండి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని మైనస్ చేసి దాని యొక్క వర్గాన్ని రాయండి. 10 నుండి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని మైనస్ చేసి దాని యొక్క వర్గాన్ని రాయాలి. చూద్దాం ఇప్పుడు ఒకటి. ముందు ఏంటి? 15కి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో కలపాలి. అది ఫస్ట్ పార్ట్. 41 లో 1ల స్థానం 1 ఉంది కాబట్టి 15 తోటి కలిపాం. సెకండ్ పార్ట్ ఏంటి అంటే 10 నుండి 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని మైనస్ చేసి దాని యొక్క వర్గాన్ని రాయాలి. సో 15 + 1 16. 15 + 1 16. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి? 10 నుండి 1 మైనస్ చేసి 9. 9 యొక్క వర్గం ఎంత? 81. 9 స్క్వేర్ 81. సో 41 స్క్వేర్ is 1681. What is 42 స్క్వేర్? ఇప్పుడు డైరెక్ట్ రాసేయండి. 42 స్క్వేర్ డైరెక్ట్ రాయండి. 15కి 1ల స్థానంలో ఉన్న నెంబర్ కలపాలి. 42 42లో 1ల స్థానంలో 2 ఉంది. సో 15 + 2 17. 15 + 2 17. సెకండ్ పార్ట్ ఏంది? 10 నుండి ఈ 2 మైనస్ చేయండి. 10 - 2 8 అవుతుంది. నెక్స్ట్ 8 స్క్వేర్ రాయండి. వాట్ ఈస్ 8 స్క్వేర్? 64. అంటే 42 స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు 42 స్క్వేర్ ఎంతనన్నా 1764. వాట్ ఈస్ 43 స్క్వేర్? 15కి 3 కలపండి. 15 + 3 18. 15 + 3 18. దెన్ 10 నుండి 3 మైనస్ చేస్తే 7 వస్తుంది. 7 యొక్క వర్గం ఎంత? 49. సో 43 స్క్వేర్ 1849. 44 స్క్వేర్ ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఈ వీడియో ఆపి ఇప్పుడు వీడియో ఇక్కడ పాజ్ చేసి 41 నుండి 49 వరకు వర్గాలు రాయండి. రాసిన తర్వాత చెక్ చేసుకోండి మీ ఆన్సర్ కరెక్టా కాదా. వాట్ ఈస్ 44 స్క్వేర్? 15 + 4 19. 15 + 4 19. 10 నుండి 4 పోతే 6. 6 స్క్వేర్ ఎంత అంటే 36. సో 16 36. 45 స్క్వేర్. 15కి 5 కలపాలి. 15 + 5 20. సెకండ్ పార్ట్
10 నుండి 5 మైనస్ చేస్తే 5, 5 యొక్క వర్గం ఎంత? 25. 46 యొక్క వర్గం ఎంత? 15 ప్లస్ 6 21. 15 ప్లస్ 6 21. 10 నుండి 6 మైనస్ చేస్తే 4, 4 యొక్క వర్గం ఎంత? 16. అంటే 46 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2116. చెప్పండి 47 స్క్వేర్ ఎంత? 15కి 1ల స్థానంలో నెంబర్ కలపాలి. 15 ప్లస్ 7 22. 15 ప్లస్ 7 22. సెకండ్ పార్ట్ 10 మైనస్ 7 ఈజ్ 3. వాట్ ఈజ్ 3 స్క్వేర్? 9. 9 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 09 రాయండి. 09. సో 09 47 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2209. 48 స్క్వేర్ 48 యొక్క వర్గం ఎంత? 15కి 8 కలపండి. 15 ప్లస్ 8 23. తర్వాత 10 మైనస్ 8 2. వాట్ ఈస్ 2 స్క్వేర్? 4. 4 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 04 రాయండి. 49 స్క్వేర్ 49 యొక్క వర్గం ఎంత? 15 ప్లస్ 9 ఎంత? 15 ప్లస్ 9 24. నెక్స్ట్ ఏం చేయాలి? 10 మైనస్ 9. 10 మైనస్ 9 అంటే 1. 1 స్క్వేర్ ఎంత? 1. 1 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 01 రాయండి. ఇది 49 స్క్వేర్. సో ఇప్పటి వరకు మీరు 40 to 50, 50 to 60 స్క్వేర్స్ చేశారు కాబట్టి మళ్ళీ దీన్ని విని మరొకసారి విని 40 నుండి 60 వరకు వర్గాలను మీరు ఓన్ గా రాయండి. మీకు ఖచ్చితంగా 1 నుండి 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. 1 to 60 స్క్వేర్స్ మీకు వచ్చి ఉండాలి. సో అందులో ఆల్రెడీ మీరు ఇప్పుడు కేవలం ఈ ఒక వీడియోలో కొంత టైం మీరు మీ యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేయడం వలన 40 నుండి 60 వరకు వర్గాలు నేర్చుకోగలిగారు. కేవలం ఇది ఒకటి మాత్రమే కాదు, మీరు పోటీ పరీక్ష ఏదైనా కూడా క్యాలిక్యులేషన్స్ ని ఎలాంటి మల్టిప్లికేషన్ చేయకుండా, ఎలాంటి గుణకారం చేయకుండా, క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా మైండ్ లో ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్నో చిట్కాలు ఉన్నాయి. కొన్నిటికి క్యాలిక్యులేషన్ చేయకుండా ఇచ్చిన 4 ఆప్షన్ల ఆధారంగా కొన్ని సెకండ్లలో ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇలాంటి చిట్కాలన్నింటినీ కూడా వీలైనంత వరకు మన యూట్యూబ్ ఛానల్ అందించే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మీకు టోటల్ సిలబస్, యాప్టిట్యూడ్ లో ఉన్న టోటల్ టాపిక్స్, రీజనింగ్ లో ఉన్న టోటల్ టాపిక్స్, అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ లో ఉన్న మొత్తం టాపిక్స్ అన్ని కూడా మీకు అందించాలి. మీకు నేర్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా అశోక్ నగర్ లో ఉన్న 5 మంత్స్ కెరీర్ పాయింట్ వచ్చి మీ నేమ్ ఎన్రోల్ చేసుకున్నట్లయితే మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇక గుర్తుంచుకోండి, ఇందులో మనకు మెంటల్ ఎబిలిటీ అనేది రెగ్యులర్ క్లాసులతో పాటు ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో మెంటల్ ఎబిలిటీ మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఏ, అదేవిధంగా ఎస్ఎస్సి, వీటి కోసం మీకు సపరేట్ మెంటల్ ఎబిలిటీ, ఆటోమేటిక్ రీజనింగ్ బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి అందులో కూడా మీరు మీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకొని పూర్తి స్థాయిలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ.